తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమించి విధుల్లోకి చేరారు ఆర్టీసీ కార్మికులు. అర్ధరాత్రి వరకు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కార్మికుల డిమాండ్లకు ఓకే చెప్పింది. 11% పీఆర్సీ ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే ప్రభుత్వంలో విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనం ప్రక్రియపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. ఇక చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న యూనియన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో 3 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెకు తెరదించారు కార్మికులు. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయ్యాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం, యాజమాన్యం తరఫున కోరుతా ఉన్నాం.